నమస్కారం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం. వైఎస్ఆర్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె జీవిత విశేషాలు, రాజకీయ అనుభవాలను గురించి తెలుసుకుందాం. నమస్కారం చరితారెడ్డి గారు. నమస్తే. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం అండి. ఓకే, మీరు సెకండ్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. మీరు కంగ్రాచులేషన్స్. కొత్త రాష్ట్రంలో థ్యాంక్ యూ. మీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలైందండి? మీ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మీరు? మొట్టమొదటిసారిగా అక్రమంగా, అన్యాయంగా నా భర్త అయిన గౌరు వెంకటరెడ్డిని తప్పుడు కేసులు బనాయించి కేసుల్లో ఇరికించి వాళ్ళ అధికారంతో, వాళ్ళ ధనబలంతో ప్రత్యర్థులు మాపై తప్పుడు సాక్ష్యాలు చెప్పించి శిక్ష వేయించడం జరిగింది. తప్పకుండా ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలి. మేము కోర్టులో దోషిగా అయినా కానీ ప్రజా కోర్టులో నిర్దోషిగా విడుదల కావాలని ప్రజల ముందుకు రావడం జరిగింది. అప్పుడే నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాను. మా కుటుంబం కూడా నాన్న వాళ్ళ నుంచి రాజకీయం ఏమీ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు కనీసం ఓనమాలు కూడా వచ్చేవి కావు. రాజకీయం గురించే నాకేం తెలియదు. కనీసం పేపర్ కూడా చదివేదాన్ని కాదు. అంటే రాజకీయాలంటే అంత ఇష్టం ఉండేది కాదు. కానీ అనుకోని పరిస్థితుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది నేను ఆ రోజుల్లో. అట్లాగే ఇంకా వెంటనే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు చేపట్టాను. అంటే ప్రజల్లోకి రావడం, మీరు అన్నారు రాజకీయాలంటే అసలు ఏం తెలియదు, పేపర్ కూడా చదివేదాన్ని కాదన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళగలిగారు? ఏ విధంగా ఓట్లు అడగడం కానీ, ప్రజల ముందు మాట్లాడడం కానీ ఏ విధంగా చేశారు? ఎంతో ఆదరాభిమానంతో ఒక ఆడపడుచు మా ఊరికి వస్తూ ఉంది, మా ఇంటికి వస్తూ ఉంది అనే ఆదరాభిమానంతో నన్నంతా నియోజకవర్గ ప్రజలంతా ఒక ఆడపడుచులు ఆదరించి నాకు ఎన్నో చీరలు పెట్టడం జరిగింది. అది ఒక రోజు అసలు వెహికల్ నిండిపోయేది. అన్ని వాళ్ళు ఒక ఆడపడుచులా ఆదరించినారు. అందుకే నేను 5 సార్లు అంటే మినిస్ట్రీగా చేశారు వాళ్ళ కుటుంబము. 2 మినిస్ట్రీగా చేసి 5 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళపై ఓడించడం జరిగింది మొట్టమొదటిసారి. అంటే ఏ మాత్రం అనుభవం లేకుండా అంత సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళని ఓడించడం జరిగింది. మీకు ఎటువంటి తృప్తిని ఇచ్చింది మీరు మీ గెలుపు? చాలా సంతోషాన్ని ఇచ్చింది. నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా గెలుపు కానీ ఒక పక్క బాధగా ఉంది. ఎందుకంటే ఆ టైంలో నా భర్త గౌరు వెంకటరెడ్డి జైల్లో ఉండడం జరిగింది. అంటే ఈ ప్రజా కోర్టులో నిర్దోషిగా విడుదలైన మేము, ఆ కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదు అనే మెసేజ్ అయితే మేము స్టేట్ వైడ్గా ఇవ్వగలిగామన్న తృప్తి అయితే బాగా మిగిలింది మాకు. గవర్నర్ భిక్షతో బయటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రత్యర్థులు కక్షగట్టి మళ్ళీ లోపలికి పంపించడం జరిగింది. పూర్తిగా శిక్షాకాలం పూర్తయిన తర్వాతనే బయటకు వచ్చారు. సో ఇది ఒక అనుకోని, అంటే ఇటువంటి అనుభవం చాలా అరుదుగా ఉంటుంది. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కానీ, రాజకీయాలకు రావడం కానీ, మీరు ఏ విధంగా దీన్ని ఎదుర్కొన్నారు? చాలా కష్టపడినాం, చాలా బాధపడినాం. ఇంకా ఆ సిచ్యువేషన్ పగవారికి కూడా రాకూడదు, ఏ శత్రువులకు కూడా అటువంటి బాధ ఉండకూడదు. రోజంతా బాధతోనే. కానీ మళ్ళీ ఒక బాధ్యత గల పోస్ట్లో ఉన్నా నేను. నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యేగా ఉన్నా, వాళ్ళందరికీ సేవ చేయడం నా బాధ్యత. కాబట్టి ఎంత ఇంట్లో బాధపడి ఎంత ఏడ్చినా కానీ మళ్ళీ మన కర్తవ్యం, మన బాధ్యత గుర్తుకొచ్చేది. నేను చేయాల్సినది తప్పకుండా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతనే, ఇంట్లో ఉన్నప్పుడే ఏడ్చేదాన్ని. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు నా పని నేను నెరవేర్చేదాన్ని. సో వ్యక్తిగతంగా ఇంత దుఃఖాన్ని ఎదుర్కొంటూ బయట ప్రజల ముందుకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం. అంతేకాకుండా వైఎస్ఆర్ గారు కూడా మా కుటుంబంపై ఎంతో ఆదరాభిమానం ఉండేది. నియోజకవర్గంలో అంతా నేను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నేను ఏ పని తీసుకెళ్ళినా కానీ బాగా చేసి పెట్టినారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలో నంబర్ 1 పొజిషన్లో నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. 2nd పొజిషన్ నేను. అంటే డెవలప్మెంట్లో 2nd ప్లేస్లో చేయగలిగాను నేను. అంత బాధలున్నా, అంత తెలియంతనము అనుభవం లేకపోయినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూ, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మా సమస్యగా చేస్తూ, చిన్న పిల్లలు, మా పిల్లలు కూడా అటువంటి పాపకి 1 year శిక్ష పడినప్పుడు నేను రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు
కానీ కుటుంబానికి ఇద్దరు పిల్లలండి, బాబు ఒక పాప. అటువంటి పరిస్థితిలో కుటుంబానికి పిల్లలకి దూరంగా ఉండి, అటు ఒక పక్క భర్త జైల్లో ఉండి, పిల్లలకి దూరం ఉండి, నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఆ స్టేజ్కి ఉన్నామంటే అందరి ప్రోత్సాహము, అందరూ నన్ను ఒక ఆడపడుచులా, ఒక అసలు చెల్లిలాగా భావించి నియోజకవర్గ ప్రజలందరైతేనే బాగా మాకు మీ తరఫున అండగా నిలిచారు. మీ పిల్లల్ని చూసుకోవడం, ఒకవైపు భర్త జైల్లో ఉండడం, మళ్ళీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించడం, మీకు ఎటువంటి సపోర్ట్ లభించింది కుటుంబ సభ్యుల నుంచి, మిగతా వాళ్ళు? కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్ట్ అంటే అందరం మేము, మా ఆడపడుచులు అయితేనేమి, మా కో సిస్టర్స్ అయితేనేమి, అందరూ ప్రతి ఒక్కరూ మాకు సొంత అక్క చెల్లెల్లాగా ఉండి మాకు ఫుల్ సపోర్ట్ లభించింది. దానివల్ల అందరూ అన్నోళ్ళు అయితేనేమి మాకు మొత్తము ఒక కుటుంబంలాగా ఉండి, ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ లాగా ఉండి మేము వెలిగాం. కాబట్టి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము ఈ స్టేజ్కి ఎదగగలిగామంటే చాలా అందరి సపోర్ట్, నియోజకవర్గ సపోర్ట్ అట్లా ఉంది, అలాగే కుటుంబ సభ్యుల సపోర్ట్ నుంచి కూడా బాగా చేసుకోగలిగాం. మీ రాజకీయ జీవితం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీ బాల్యం గురించి చెప్తారా? నేను అమ్మ వాళ్ళకి 3వ సంతానాన్ని. ఒక అన్న ఒక అక్క ఉన్నారు, నేను థర్డ్. మాది వ్యవసాయ కుటుంబమే. అమ్మ వాళ్ళంతా అక్కడ పొలం, నాన్న వాళ్ళంతా పొలం పనులు చేయిస్తారు. వ్యవసాయ కుటుంబం కాబట్టి రాజకీయ అనుభవం అంత ఏం లేదు. కానీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మేము మొదటి నుంచి మాకు మేము పిల్లల నుండి గుర్తొచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం జరిగింది. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం అంటున్నా మాకు ఆదరాభిమానాలు ఎక్కువ. మాకు కష్ట సమయంలో మమ్మల్ని ఆదుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రుణం తీర్చుకోవాలనే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గౌరు చరితారెడ్డి, అసలు పేరు సూదిరెడ్డి చరితారెడ్డి. జననం ఆగస్టు 4, 1971. జన్మస్థలం కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామం. తల్లిదండ్రులు సూదిరెడ్డి బాలనాగమ్మ, మల్లారెడ్డి. విద్యార్హత డిగ్రీ. మాట్లాడే భాషలు తెలుగు, ఇంగ్లీష్. వివాహం డిసెంబర్ 8, 1993లో జరిగింది. భర్త గౌరు వెంకట్రెడ్డి. సంతానం 2, జనార్దన్ రెడ్డి, చిద్విల. 2002 జనవరి 28న రాజకీయ ప్రవేశం చేశారు. కర్నూలు జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శిగా 2004 నుండి 2009 వరకు నందికొట్కూరు శాసనసభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యురాలుగా సేవలందిస్తున్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే తన ఆశయమంటారు. మీరు చదువుకోవడం అంతా నందికొట్కూరులో అండి, డిగ్రీ వరకు చదువుకున్నాము. డిగ్రీ ఫైనల్ ఇయర్లో అంత అయిపోతున్న పెళ్ళి కావడం, మ్యారేజ్ కావడం జరిగింది. ఇంకా మేము మ్యారేజ్ అయిన తర్వాత 6 మంత్స్ నుంచే మాకు పాలిటిక్స్, మా పెదనాన్న గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేమంతా ఒకటే పార్టీలో ఉన్న వాళ్ళం. ప్రత్యర్థి వాళ్ళు టీడీపీలో టికెట్ తెచ్చుకోవడము, మేము మా పెదనాన్న వారికి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోవడం. 94 నుంచి పాలిటిక్స్ స్టార్ట్ అయింది. 94 ఏప్రిల్ నుంచే మేము, అంటే ఇంక అప్పటి నుంచి మాకు ఎట్లా అంటే అక్కడ మాకు టీడీపీ వాళ్ళకు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండేవి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి చాలా ఫేస్ చేసాము. ఇంకా ఫోన్ వస్తే మాకు రింగ్ అయితే కూడా భయం అయ్యేది, ఏం వాడితే వినాల్సి వస్తుందో. ఫోన్ లిఫ్ట్ చేయాలంటే మేము అంత భయపడిపోయేవాళ్ళం. అటువంటి నేను అడగబోతున్నా, అసలు ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రమేయం ఏ విధంగా ఉంటుంది? ఫ్యాక్షన్ రాజకీయాలు అనేది, ఫ్యాక్షన్ రాజకీయం అంటే ఆధిపత్యం కోసం ఫ్యాక్షన్కి, అంటే అవతల వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదని, భయభ్రాంతులకు లోన్ చేయాలని ఎలక్షన్స్ టైంలో మర్డర్లు చేయించడం జరిగింది మొట్టమొదట. అంటే మా వైపు ఎవ్వరు రావడానికే భయపడాలి, ఎవరినో ఒకరిని హత్య చేయిస్తే ఇంకా ఈ వాళ్ళ దగ్గరికి పోరు అనే ఇదితో ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించాలి. వాళ్ళ ప్రజల భయభ్రాంతులకులోనే ఇంకా వాటి సైడ్ ఎవ్వరూ పోకూడదని ఆ టైంలో ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగాయి. చాలామందిని 94 ఎలక్షన్స్ అయితేనేమి, 99లో మళ్ళీ మా భర్త గౌరు వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అతి స్వల్ప మెజార్టీ 6000తో ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇంకా ఆ పరిస్థితుల్లో ఇంకా మా వాళ్ళని చంపడాలు, ఇంకా కేసులు, తర్వాత పట్టుబట్టి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి ఇంకా శిక్ష వేయించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
ఇది ఊహించింది కాదు. ఏ రోజు గడప దాటి బయటికి వెళ్ళని వాళ్ళం మేము. రాజకీయం అంటే కూడా అనుభవం లేదు, ఆసక్తి లేదు, కానీ అనుకోకుండా రాజకీయ రంగ ప్రవేశం చేశాను నేనైతే. అంటే మీరు వచ్చినప్పుడు అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ విధంగా ఉంటాయి, ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అనేటువంటి ధైర్యం? అంటే నేను వచ్చేసరికి చాలా వరకు తగ్గిపోయాయండి. నేను 2002లో ఎంటర్ అయ్యేసరికి ఇంకా అప్పుడు చాలా మటుకు తగ్గిపోయాయి. నేను వచ్చినప్పటి నుంచి మళ్ళీ మా ప్రత్యర్థులు ఇంతగా మా పైన కక్ష తీర్చుకున్నారు, మళ్ళీ మేము తీర్చుకోవాలనేది మేము పోకుండా, ఎందుకంటే ఆ హత్య రాజకీయాల నుంచి మా కుటుంబం చాలా నష్టపోవడం జరిగింది. కాబట్టి ఇటువంటిది మళ్ళీ వేరే వాళ్ళు ఈ కష్టం పడకూడదు, ఈ బాధలు పడకూడదని నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ 5 ఏళ్ళు మా నియోజకవర్గాన్ని శాంతియుతంగా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా, అసలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ అవతలి ప్రత్యర్థులు ఏమేమి జరుగుతుందో అని చాలా ఊహించారు. నియోజకవర్గ ప్రజలంతా భయభ్రాంతులకు లోనయ్యారు. కానీ మేము గెలిచిన తర్వాత ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు ఏమీ జరగనీయకుండా ఎంతో ప్రశాంతంగా 5 ఏళ్ళు పాలన సాగించడం జరిగింది. అంటే ఇంతటి భయానక వాతావరణంలో మార్పు ఏ విధంగా తేగలిగారు? అంటే నేను ఒక లేడీ ఎమ్మెల్యేని కావడం కూడా అందరూ ఫ్యాక్షన్కి చరమగీతం పాడాలి, ఇంకా మళ్ళీ మనం చేసుకుంటూ పోతే వాళ్ళు దీనికి అంతం అనేది ఉండదు అనే ఆలోచనతో నియోజకవర్గ ప్రజలంతా శాంతియుతంగా సుఖ సంతోషాలతో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలని కావాల్సుకని మమ్మల్ని ఎంతోమంది ఎంతో ఫోర్స్ పెట్టినా కానీ మేము అవన్నీ వాటికి ఒప్పుకోకుండా శాంతియుతంగా దాంతో పూర్తిగా ఈరోజు ఏది లేకుండా అయిపోయింది. మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి? మహిళలు రాజకీయాల్లోకి వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటారా అంటే చాలామంది ఆసక్తి ఉన్నా కొంతమంది దానికి తగినంత ప్రోత్సాహం లేకపోవడం వల్ల కూడా చాలామంది మహిళలు రాజకీయాల్లోకి రావడం లేదని నేను అనుకుంటా ఉన్నా. ఈ ఇబ్బందులు ఎలా ఉంటాయంటే మగవారికి ఉన్నంత ఫ్రీడమ్స్, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కట్టుబాట్లు, మహిళలు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి, కట్టుబాట్లు ఎక్కువైతా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ అధిగమించి బయటికి రావాలి. ఈ రోజుల్లో రాజకీయంగా ముందుకెళ్ళాలంటే ఆర్థిక పరిస్థితి కూడా ఒక అర్హతగా మారిందని నేను భావిస్తా ఉన్నా. కట్టుబాట్లు, ఇబ్బందులు ఈరోజు మహిళలపైన చాలా అత్యాచారాలు అయితే అరాచకాలు చాలా ఎక్కువైతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు అందులో ఫుల్ టైం మనము బాధ్యతగా దీనికే స్పెండ్ చేయాలి. కాబట్టి అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. కానీ పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉన్నారు, ఏ వాటికి దిట్టిపోరు. ముఖ్యంగా నేనేమనుకుంటా ఉన్నానంటే ఇంకా పురుషుల చేతుల్లోనే ఉంది ఈ నిర్ణయాధికారం, మాత్రం అది మహిళల చేతిలోకి రావాలి. అప్పుడే మహిళలు ఇంకా బాగా ఎదగగలుగుతారు. అంటే బాధ్యత గల పోస్టుల్లో మహిళలు ఉన్నా కానీ మళ్ళీ పురుషుల వైపు తిరగడం ఇప్పుడు స్వయంగా చెప్తానండి. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో అయితే 50% రిజర్వేషన్ వచ్చింది. అంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కొంచెము ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా రావడం జరిగింది. కాబట్టి మహిళల్ని అందరినీ పక్కన పెట్టి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్లే వచ్చి మొత్తం చేస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు మీటింగ్కి వెళ్తే ఎంపీటీసీగా ఎన్నికైనా మహిళా అభ్యర్థి ఉండరు అక్కడ, వాళ్ళ భర్తలు వచ్చింటారు. అమ్మ ఇది పరిస్థితి కాదు, ఇట్లా ఉండాలి. కానీ ఈ రోజు బాగా అంటే వీళ్ళకి అర్హత లేదు కాబట్టి వీళ్ళ భార్యలను నించోబెట్టేసి వెనక నుంచి వీళ్ళే అంతా నడిపిస్తా ఉన్నారంటాను నేను. ఆ నిర్ణయాధికారం ఇంకా పురుషుల చేతుల్లో ఉంది. ఆ పూర్తి బాధ్యతలు మహిళల చేతుల్లోకి వస్తే మహిళలు బాగా చైతన్యవంతులైనప్పుడే వాళ్ళు ఈ సాధికారత సాధించగలుగుతారు అనుకుంటాను నేనైతే నా వరకు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి అన్నిట్లో అవగాహన రావాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ నిర్ణయాధికారం ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి. నేను గెలిచాను కాబట్టి నేనే నిర్ణయాలు మంచిగా చూడ నేనే నిర్ణయాలు తీసుకుంటాను అనేటువంటి మానసిక స్థితికి రావాలి వాళ్ళు. అట్లయితే అదే ఆ స్థితి వస్తే వీళ్ళు ఇంకా రాణిస్తారని అనుకుంటాను. మహిళలు ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తే రాజకీయ ప్రక్షాళన జరుగుతుందా? తప్పకుండా. మహిళలకే ఇంకా పురుషుల కంటే సాధించాలనే పట్టుదల కానీ కృషి కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది. అది నేనే ఎగ్జాంపుల్. తప్పకుండా నేను ఒకటే అనుకున్నా, తప్పకుండా
నేను గెలవాలి ఇది అని కష్టపడి ప్రతి డోర్ టు డోర్ తిరిగి, అంటే ప్రతి ఒక్కటి కష్టంతో పాటు ఇవి చేయగలిగే వాళ్ళకి అందుబాటులో ఉండి, మహిళలకి పురుషుల కంటే కూడా ఓపిక ఓర్పు అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి తప్పకుండా వాళ్ళతో సమానం కంటే ఇంకా ఎక్కువగా రాణిస్తారనే నేను చెప్పగలుగుతా. కృషి పట్టుదల ఎక్కువ మహిళలకి కాబట్టి తప్పకుండా అనుకునేది సాధించగలుగుతారు. గౌరు చరితారెడ్డి అభిమాన నేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నచ్చే రంగు నీలం పచ్చ, శాకాహారం అంటే మక్కువంటారు. కేరళలో పర్యటించటం తనకెంతో హాయినిస్తుంది అంటారు. భక్తి అధికం. ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు. అన్ని పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతానంటారు. నచ్చిన సినిమా అన్నమయ్య, పవిత్ర బంధం. అభిమాన నటి సౌందర్య. సంగీతం అంటే ఇష్టమంటారు. అభిమాన గాయని జానకి, ఎస్పి శైలజలు. గాయకుడు ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలు. నచ్చిన పాట పవిత్ర బంధం సినిమాలోని కార్యేషు దాసి కరణేశు మంత్రి. భర్త గౌరు వెంకట్రెడ్డే తన స్ఫూర్తి ప్రదాత అంటారు. చరిత గారు, ఈసారి ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నారు. ఎటువంటి అంటే ఇంకా ఈ సమకాలీన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కొత్త రాష్ట్రము, ఎన్నో సమస్యలతో ఉన్నాము. అప్పుడు అధికార పార్టీలో ఉన్నందుకు ఏ పని కావాలన్నా చేయడానికి బాగా పనులు అయ్యేవి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము, ఫండ్స్ లేవు, చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ చేయగలిగిన సాయం చేస్తూ, అవసరమైతే మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం సాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈసారి మీరు వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గతంలో కొట్కూరులో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేయబోతున్నారు? ఈ డిలిమిటేషన్ నుంచి వేరే పాణ్యం నియోజకవర్గానికి రావడం జరిగింది. నేనున్న పాత నియోజకవర్గం నందికొట్కూరు ఎస్సీ అయిపోయింది. ఇప్పుడు పాణ్యం నుంచి చేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గ సమస్యలు చాలాగా ఉన్నాయి. ఎందుకంటే స్టేట్లోనే పెద్ద కాన్స్టిట్యున్సీ నాది. ఇప్పుడు 290,000 ఓట్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఎప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ మా సమస్యగా భావిస్తూ చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడే తీర్చగలుగుతూ ఉన్నాం. ఇంకా పెద్ద పెద్దవి ఇప్పుడు తీర్చడానికి కూడా కొన్ని మా ముందున్నాయి. వెలగమన్ డ్యామ్ అయితేనేమి, మా నియోజకవర్గంలో అవి సాధించాల్సిన పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. అవి తప్పకుండా ఈ 5 ఏళ్లలో సాధించి తీరుతామన్న కాన్ఫిడెంట్ కూడా ఉంది. ఎందుకంటే ఏ అవసరం వచ్చినా మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా చేసుకోగలమా అన్న కాన్ఫిడెంట్ ఉంది. సో ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీరు చేయదలుచుకున్నది మీరు సాధిస్తారు, ధైర్యం, నమ్మకం మీకుంది. మీ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ప్రముఖంగా ఉన్న సమస్యలు ఏంటి? మెయిన్ వెలగమన్ డ్యామ్ అనేది 2007లో శాంక్షన్ ఇచ్చారు. ఈ 7 years అయింది, ఎలాంటి డెవలప్ జరగలేదు. అది దాన్ని సాధించి తీరాలి. తర్వాత నియోజకవర్గము మాకు కర్నూలులో 11 వార్డ్స్ వస్తాయి. చాలా ఎక్స్టెన్షన్ అయిపోయింది. అంటే 11 వార్డ్సే దాదాపు 1,20,000 ఓట్స్ ఉన్నాయి నాకు. రోడ్స్ లేవు, డ్రైనేజీ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అవన్నీ పట్టణ ప్రాంత ప్రజలకు కావాల్సింది డ్రింకింగ్ వాటరు, స్ట్రీట్ లైట్లు, తర్వాత ఈ రోడ్స్, డ్రైనేజీ. కానీ ఆల్రెడీ స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఏం లేదు, లైటింగ్ బాగుంది. తర్వాత ఇవి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా కర్నూలులో ఏం లేదు. ఈ రోడ్లు, రిజర్వాయర్ నుంచి నీళ్లు తెప్పించేది, కొన్ని పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని రోడ్స్ ఈ డివిజన్ నుంచి అన్నీ శాంక్షన్ అయిన రోడ్స్ అయితేనేమి అన్నీ హోల్డ్లో పెట్టమని చెప్పడం జరిగింది. అవన్నీ రిలీజ్ చేయించుకోవాలి. చాలా సమస్యలతోనే ఉన్నాము. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. రాజకీయాలు వచ్చినప్పుడు ఏ టైం అయినా వచ్చి మిమ్మల్ని మా సమస్యలు ఇవేనా అడుగుతుంటారు. అవునవును. సో ఇది ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోవడం, ప్లస్ హైదరాబాద్లో చదువుతూ ఉన్నారు పిల్లలు. కాబట్టి పిల్లల్ని ఇక్కడ మేము కర్నూలులో ఉంటాం కాబట్టి పిల్లలది ఏం సమస్య ఉండదు. పిల్లలు ఎప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడే, మిగతా టైం అంతా మా కుటుంబం అంతా నాకు బాగా సపోర్టింగ్ ఉంది. కాబట్టి నేను ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటాను. ఎక్కువ అసెంబ్లీ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మిగతా టైంలో చాలా మటుకు ఎప్పుడూ అక్కడే ఉంటాము, ప్రజలకు అందుబాటులో ఉంటామండి. చరిత గారు, రాజకీయాల్లో మీరు మర్చిపోలేని అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మేము రాజకీయంగా అనుభవాలంటే మెయిన్ నా భర్త, అంటే మేము ఇట్లా శిక్షలు పడతాయి, ఈ కేసులు
శిక్షలు పడే స్టేజ్ వరకు పోతాయి, దీనివల్ల ఇట్లా నేను పాలిటిక్స్లోకి వస్తే ఇవన్నీ అనుకోని సంఘటన. ఎలా అయిందంటే మామూలుగా రోజులాగా వాయిదాకి వెళ్ళారు, అంటే కేసు జరుగుతూ ఉంది, ట్రయల్ డేట్ అయింది, కేసు జరుగుతూ ఉంది, వాయిదాలకు వెళ్ళి వస్తున్నా. ఈరోజు కూడా అట్లనే జడ్జిమెంటు, కానీ ఏం కాదనుకున్నాను, అసలు ఊహించని సంఘటన. ఇంకా ఆ రోజు శిక్ష పడింది, ఇలాగా లైఫ్ చెప్పారు అని చెప్తే ఇంకా అది అసలు ఇంకా అది జీవితంలో, నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఇంకా అది చెప్పలేము. ఇప్పటికీ మీ కళ్ళలో నీళ్ళు వస్తుంది. అంటే ఎలా ఎదుర్కోవాలి అటువంటి పరిస్థితి అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని రోజుల వరకు అసలే మనుషులు కాలేకపోయామండి. తర్వాత చిన్నగా నా భర్త ప్రోత్సాహమే నాకు ఈ రాజకీయాల్లోకి రావడానికి కూడా, తప్పకుండా ఇటువంటి పరిస్థితిలో నువ్వు రాజకీయాల్లోకి రావాలి, తప్పదు, ఇంకా ఎన్ని బాధలున్నా మన బాధలు పక్కన పెట్టాలి, మనము నియోజకవర్గ ప్రజల కోసం తప్పక నువ్వు రాజకీయ రంగ ప్రవేశం చేయాలి. ఇంకా నన్ను రోజు మోటివేట్ చేసి, అంటే ఇంకా జైలుకి వెళ్ళి కలిసినప్పుడు కానీ ఇంకా మోటివేట్ చేసే, ఇంకా ఈ రాజకీయ స్ఫూర్తి ప్రదాత అంటే నా భర్త గౌరీ వెంకటరెడ్డి. నాకు సపోర్ట్ ఇవ్వడము, ప్రతిదీ ధైర్యం చెప్పి పంపించడం, ఇంకా అటువంటి పరిస్థితుల్లో రాజకీయంలో ఎదుర్కోవడం జరిగింది. మర్చిపోలేని సంఘటన. ఆ ఇష్యూ తలుచుకుంటే కూడా ఇప్పటికీ మీకు తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చింది మీరు మాట్లాడినటువంటి సందర్భాలు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు గీతారెడ్డి గారు వచ్చారు. అప్పుడు మహిళా ప్రెసిడెంట్గా ఉన్నారు తను కాంగ్రెస్ పార్టీకి. తను వచ్చినప్పుడు ఫస్ట్ సారి నేను మైక్ తీసుకొని మాట్లాడడం జరిగింది. ఇంకా అసెంబ్లీలో అయితే దీనిపైన మాట్లాడాలి అని అంటే దానిపైన కొంచెం అవగాహన తెచ్చుకొని మాట్లాడేదాన్ని. మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి చెప్తే? మహిళలు ఇంకా రాజకీయంగా ముందుకు రావాలి. ఈ రోజుల్లో ముందుకు వస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా పురుషుల నిర్ణయాధికారం మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ మహిళా చైతన్యం వెల్లువిడిచినప్పుడే మహిళలు సాధికారత సాధించగలుగుతారనేది నా నమ్మకం. చదువులో రాణిస్తూ ఉన్నారు, ఆటల్లో రాణిస్తూ ఉన్నారు, రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాల్సినంత అవసరం ఇంకా ఉంది. మాకు 33% రిజర్వేషన్స్ మహిళలకి కల్పిస్తామంటా ఉన్నారు. అది వచ్చిన పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి 33% రిజర్వేషన్ వచ్చిందంటే మహిళలు ఇంకా అన్ని రంగాల్లో దూసుకెళ్తారు. రిజర్వేషన్స్ అవసరం, కానీ బిల్లు మాత్రం కావట్లేదు అప్పటి నుంచి. అది పెండింగ్ లోనే ఉంది. దీనికి ఇంత వ్యతిరేకత ఎందుకు అంటారు? ఈ బిల్లు రాకుండా ఎందుకు ఆపుతా ఉన్నారు? పోయినసారి పార్లమెంట్ అప్పుడే పోయిన టర్మే వస్తుంది అనుకున్నాము, కానీ రాలేదు. ఈసారైనా మహిళలకు స్పీకర్లో ఉన్నప్పుడు కూడా ఈ బిల్లు పాస్ అయ్యి 33% మహిళలకి రిజర్వేషన్ వస్తుందని ఆశిద్దాం. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలంటే ఎటువంటి ఆత్మధైర్యం ఉండాలి? మనము ఫస్ట్ మన కాన్ఫిడెంట్ అంటే ఖచ్చితంగా మనం ఈ పోస్ట్లో ఉన్నాము, దీన్ని మనము బాధ్యతగా నిర్వర్తించాలి అనేది ప్రతి మహిళ గుర్తించుకోవాలి. అట్లా బాధ్యత ఉంది, నాకు కర్తవ్యం నేను నెరవేర్చాలి అని ప్రతి ఒక్క మహిళలకి పడాలి. అలాగే తప్పకుండా మనం కూడా వాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా మనం చేయగలగాలి అనేది మహిళల్లో రావాలి, తమలో రావాలి. ఇప్పుడు పిల్లలైనా చదువుకోవాలి అనేది పిల్లలకి పడాలి. మేము రాజకీయాల్లో ఉన్నాం, మనం దీనిలో రాణించాలి. ఏ ప్రొఫెషనల్ ఎన్నుకున్నప్పుడు దాంట్లో మనం ధీటుగా రాణిస్తేనే ఆ పని బాగా నెరవేర్చగలుగుతాం. ఫుల్ ఫ్లెడ్జ్లో 100% సక్సెస్ అవుతాం అనేది ఉండాలి. అంటే కష్టాలు వచ్చినా కష్టం వచ్చినా కుంగిపోకూడదు. వెలుగు చీకటి మామూలే, పగలు వస్తుంది చీకటి రెండు వస్తాయి. కాబట్టి తప్పకుండా మంచి కాలం వస్తుంది అనే మెయిన్ మనము దృఢ సంకల్పంతో ఉండాలి. తప్పకుండా విజయం సాధిస్తాం. మనము ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని కుంగిపోకుండా మంచి రోజులు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఈ కష్టాన్ని భరాయిస్తూ మనకు చేతనైన సహాయం చేస్తూ మళ్ళీ మంచి రోజు కోసం ఎదురు చూస్తే తప్పకుండా విజయం సాధించగలుగుతాం. చరిత గారు చక్కగా చెప్పారు. అంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా మంచి రోజుల కోసం వేచి ఉండాలని, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలని మహిళలకు మీరు ఇచ్చిన సందేశం వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. గౌరీ చరితారెడ్డి గారు చెప్పిన చక్కని విషయాలు విన్నారు కదండి. చట్టసభలో వనిత కార్యక్రమంలో మరో ఎమ్మెల్యేతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.